తెలంగాణ వ్యాప్తంగా గొర్రెల పెంపకం అనగానే ఎన్ఎల్ఎం స్కీమ్ గుర్తొస్తుంది మనకు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్ఎల్ఎం స్కీమ్లో గొర్రెల పెంపకం చేయబడుతున్న రైతులందరూ కూడా ఎలివేటెడ్ షెడ్లకే మొగ్గుతున్నారు. కానీ దానికి భిన్నంగా నల్గొండ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ రైతు బండా నరేందర్ రెడ్డి గారు తన గొర్రెల ఫామ్ను మాత్రం భిన్నంగా నిర్వహిస్తున్నారు. దాదాపు 650 గొర్రెలతోటి ఆయన ఫామ్ ఇక్కడ నార్కట్పల్లి మండలం నక్కలపల్లి గ్రామంలో నిర్వహిస్తున్నారు. ఎందుకు ఎలివేటెడ్ షెడ్కి వెళ్ళలేదు, ఎందుకు ఈ కేవలం నార్మల్ షెడ్లలోనే గొర్రెలను పెంచాల్సి వస్తుంది అంటే ఎక్కడెక్కడ స్టడీ చేశారు, దానికి దీనికి ఉన్నటువంటి భేదం ఏంది, గొర్రెల పెంపకంలో ఆయనకు ఎదురవుతున్న అనుభవాలు ఏంది, లాభాలు ఎలా ఉన్నాయి, ఈ విషయాలన్నీ నరేందర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకున్నారు. మీరు చూస్తున్నారు భూమిపుత్ర, నేను క్రాంతి. అన్నా నమస్తే. నమస్కారం. భూమిపుత్ర అన్న యూట్యూబ్ ఛానల్కి ధన్యవాదాలన్నా. ఎందుకంటే మీరు మాకు రాజకీయ నాయకుడిగానే తెలుసు, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే వ్యవస్థ అంతా వేరుగా ఉంది. ఒక ఆదర్శ రైతు ఏమి చేయగలుగుతాడో అవన్నీ మీరు చేస్తున్నారు. అంటే మీరు వచ్చే కంటే ముందే నేను షెడ్ అంతా తిరిగి చూసిన. నేను ఎల్ఎల్ఎం స్కీమ్ మీద 2-3 స్టోరీలు చేసిన మనం గొర్రెల పెంపకానికి సంబంధించి. ఎక్కడ కూడా ఎలివేటెడ్ షెడ్లే ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తంలో దాదాపు 650 గొర్రెలను పెంచుతున్న మీరు ఎలివేటెడ్కు పోకుండా సాధారణ షెడ్లలోనే ఎందుకు గొర్రెల పెంపకం చేపట్టాల్సి వచ్చింది? ముఖ్యంగా ఇక్కడ ఎలివేటెడ్ షెడ్ అనేది నేను దాని మీద అంటే ఎన్ఎల్ఎం స్కీమ్ కంటే ముందు మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఎల్ఎం స్కీమ్ మొదలుపెట్టే కంటే ముందే నాకు 150 గొర్రెల దాకా నేను అవుట్ గ్రేజింగ్లో అంటే పెంచినటువంటి అనుభవం ఉంది. అయితే మొన్న మనకు ఎన్ఎల్ఎం స్కీమ్ ఒకటి కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన తర్వాత ఎలివేటెడ్ షెడ్స్ వేయాలి, ఏ విధంగా వేయాలని అవి కూడా చూసినాం. తర్వాత అసలు ఎందుకు వేయాలి, ఎలివేటెడ్ షెడ్ అనేది ఏం అవసరం అని చూసినప్పుడు అది ఏమి మీద వేసినప్పుడు దాని మూత్రం కానీ మలమూత్రాలన్నీ కూడా కిందికి పోతాయి. రోజు దానికి మెయింటెనెన్స్ అవసరం లేదు, వర్కర్స్తో అవసరం లేదు అనే విధంగా చాలామంది భ్రమపడుతున్నారు. కానీ అది కాదు. వాస్తవంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గొర్రెలు మన దగ్గర ఉన్నటువంటి ఏ వాతావరణానికంటే ఈ భూమికి ఆనుకొని పండుకునే వాతావరణం, తర్వాత కొద్దిగా చలి పెట్టినా లేదంటే వాతావరణం ఏదైనా చేంజ్ రాగానే అన్నీ కూడా కలిసి ఒక దగ్గరకు వచ్చి పడుకుంటాయి. ఈ అంటే వాటికి ఉన్నటువంటి సహజ లక్షణం అది, అవి గొర్రెలకు ఉన్నటువంటి సహజ లక్షణం మందలాగా ఉంటాయి. అయితే దీని పరిస్థితి ఏంటంటే ఈ ఎలివేటెడ్ షెడ్లో కింది నుంచి గాలి వస్తుంది, కింది నుంచి చలికాలం కానీ వర్షాకాలం కానీ ఎక్కడైనా కింది నుంచి ఒకటి, తర్వాత దోమలు కానీ ఏదైనా క్రిమి కీటకాలు కానీ కింది నుంచి వచ్చే అవకాశం ఉంది ఒకటి. రెండవది ఒక్కటే దాంట్లో ఏంటంటే ఈ మూత్రం పోసినప్పుడు కిందికి పోతుంది, ఈ అమోనియా వాసన రాదు అనేది ఒకటి కాన్సెప్ట్. అది అసలు వాస్తవంగా గొర్రెలకు వచ్చేది ఎక్కువ రోగాలు వచ్చేది కూడా ఈ అమోనియా మూత్ర వాసన వల్లనే వస్తుంది అనేది డాక్టర్లు కానీ అందరు కూడా చెప్పేది. అయితే దాన్ని నివారించడానికి రోగాలు రావద్దు ఇవన్నీ చేయాలంటే ఎలివేటెడ్ షెడ్ ఉంటే బాగుంటుంది అనే ఒక దాంతో కంక్లూజన్తో అందరు పెడుతున్నారు. కానీ దానికి ఉన్న డిసడ్వాంటేజ్ చూసి దీనికి ఉన్న అడ్వాంటేజ్ చూస్తే ఇదే బెటర్గా ఉంది. ఎందుకంటే ఇవాళ దాన్ని ఎక్కడ కూడా ఇక్కడ మనం పెంచే గొర్రెలన్నీ కూడా మనమేమో కొత్తగా ఎక్కడి నుంచో వేరే ఫారిన్ నుంచి తీసుకురాలి. అవన్నీ కూడా ఇక్కడ ఈ స్థితిగతులకు లోకలి అవి మట్టిలో పెరిగినటువంటి జీవాలు. అవన్నీ కూడా దాన్ని తీసుకొచ్చి మనం ఎలివేటెడ్ షెడ్లో పెట్టితే కూడా అవి కొద్దిగా చలికాలం చాలా ఇబ్బందులు పడ్డారు. నేను ఎలివేటెడ్ షెడ్లలో వేసినటువంటి చాలామంది గ్రూపులు ఉన్నాయి, దాంట్లో కూడా వాళ్ళు అసలు మనం ఎట్లా దీన్ని కంట్రోల్ చేయాలి, ఈ చలి పెడుతున్నది, పిల్లలు చనిపోతున్నాయి ఈ చలికి. ఎందుకంటే కింద నుంచి వాతావరణం చలి వాతావరణం వస్తుంది. అదే మనకి ఇక్కడ మట్టితోనే ఏమైందంటే దానికి వెచ్చదనం వస్తుంది. తర్వాత ఇవి గుంపుగా ఒక దగ్గర ఉంటాయి. అయితే ఈ ఎలివేటెడ్ షెడ్ అనేది వాస్తవంగా ఫస్ట్ అందరు అనుకున్నది ఏంటంటే ఈ గ్రేజింగ్ అనేది లోపలి ఇంటర్నల్ అవుతుంది కాబట్టి ఒక బాక్స్ ఆఫ్ ఇవి పెడతాం, ఒక బాక్స్లో ఇవి పెడతాం, స్టాల్ ఫీడింగ్ కంప్లీట్ స్టాల్ ఫీడింగ్ అన్న ఉద్దేశంతోనే ఎన్ఎల్ఎం స్కీమ్లోకి దిగిరు. అది అటర్లీ ఫ్లాప్ అయిపోయింది. అది స్టాల్ ఫీడింగ్ చేసిన ఏ షెడ్ కూడా ఇంతవరకు బతికి బట్ట కట్టే పరిస్థితి లేదు.
ఎందుకంటే అవి బయటికి పోయి వచ్చి హౌస్ గ్రేజింగ్ 1 గంట 3 గంటలు 2 గంటలు బయట తిరిగి వస్తే తప్ప ఇంతవరకు ఈ ఎన్ఎల్ఎం స్కీమ్లో కానీ బయట కానీ మేము కూడా ఫస్ట్ నాకు అవుట్ గ్రేజింగ్లో బయట తిరిగి వచ్చే గొర్రెలు ఉన్నాయి. అయితే ఈ అవుట్లో మనకు బయట జాగాలు దొరకక మనం కూడా అమ్మేసినాం, కంచెలు దొరకక అమ్మేసినాం. ఎందుకంటే అందరు రైతులు కూడా సరే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ అనుకో మంచి చెడుకు అన్నీ పెట్టేసారు. మనకు కూడా జాగాలు దొరకలే, అమ్మేసినాం. నేను కూడా ఎన్ఎల్ఎం స్కీమ్ వచ్చినప్పుడు నేను వీళ్ళతో మాట్లాడినా, వెటర్నరీ డాక్టర్లతో వీళ్ళతో ఎట్లా సక్సెస్ అయింది ఇది. ఎందుకంటే మరి గ్రేజింగ్ పోకుంటే ఎట్లా అంటే లేదు ఇప్పుడు బాగా అయినాయి, సక్సెస్ అయినాయి, ఉంటున్నాయి అది ఇది అంటే నేను కూడా 2-3 చూసి వచ్చిన. చూసిన తర్వాత సరే ఇక్కడ ఉన్నటువంటి సూపర్ నేపియర్ కానీ ఎడ్జ్ లూజన్ కానీ ఇవన్నీ పెట్టి మేపితే బాగానే ఉంటుంది, తర్వాత ఇవన్నీ ఉంటుంది అంటే చూద్దాము ట్రై చేద్దాం. మేము కూడా తెచ్చుదాము చేద్దాము అనుకున్న తర్వాత అవుట్ గ్రేజింగ్ చేయకుండా అవి సిక్ అవుతున్నాయి. బయటకు కంపల్సరీ పోవాల్సిందే. ఇక తర్వాత ఏమైంది, ఇప్పుడు నువ్వు దాంట్లో బాక్స్ లెక్క అసలు కాన్సెప్ట్ ఏంది, ఏ బాక్స్కి ఆ బాక్స్ అంటే కట్టినవి వేరు, పిల్లలు వేరు, దేని దానికి సపరేట్ చేసి దేని దానికి ఒక ఇప్పుడు ఫీడ్ చేయాలి. ఫీడింగ్ అన్నప్పుడు ఒక కట్టిన ఉంటుంది, దానికి కొద్దిగా ఫీడ్ మంచిగా చూడాలి, లేదు సిక్ ఉంటుంది. అట్లా అని దాని కంపార్ట్మెంట్ లెక్క చేసి చేయడానికి స్టాల్ ఫీడింగ్ అది. కానీ మరి ఇక స్టాల్ ఫీడింగ్ చేసే పరిస్థితి లేదు. ఒకసారి అన్ని దింపుతాం, బయట దింపుకొచ్చినాక మళ్ళీ దాంట్లోకి పోవాయి కాబట్టి అది ఫెయిల్ అయింది, కావట్లేదు. కాబట్టి నేను ఆలోచన చేసి నేను తర్వాత బయట మన రైతుల్ని ఎవరైతే సాంప్రదాయబద్ధంగా పెంచేటువంటి వృత్తిదారులు ఉన్నారు వాళ్ళతో చాలా మాట్లాడినా. ఎవరితో మాట్లాడినా మట్టికి దానికి ఉన్న దాంతో రోగాలు తక్కువ, ఇవి తక్కువ. తర్వాత బ్రీడ్ కూడా ఎక్కడున్న బ్రీడ్ అక్కడనే తీసుకోవాలి. ఇప్పుడు నెల్లూరు వైట్ ఉంటుంది జుడిపి, అది 70 కిలోలు 80 కిలోలు కూడా అవుతుంది, అది తొందరగా వస్తుంది గ్రేడ్. కానీ మరి తొందరగా వస్తుంది బాగానే ఉంది, ఆ వాతావరణం మన దగ్గర రాదు ఒకటి. తర్వాత దాని ఫీడింగ్ చేయాలి కరెక్ట్గా, అవన్నీ కూడా ఉంటాయి ఈ యూట్యూబ్లలో మీరు చూడండి. ఇప్పుడు నేను చూస్తున్నా మన వాళ్ళు చేసే కొన్ని మంచిగా ఉంటున్నాయి తప్ప చాలా వరకు కమర్షియల్గా ఈ యూట్యూబ్లలో ఒక 20-30 ఉంటాయి ఆయన దగ్గర. ఏ పొట్టేలు పిల్లలు వీళ్ళ 5 నెలల పొట్టేళ్ళు 6 నెలల పొట్టేళ్ళు తీసుకొచ్చేసి చిన్నది ఒకటి వేసి షెడ్ వేసి వాళ్ళు చెప్తుంటారు నేను నెలకు 5 కిలోలు పెంచిన 6 కిలోలు పెంచిన. అది అసాధ్యం కాదు. అది ఎట్లా పెంచుతారు? అది 6 కిలోలు, అది 2 కిలోలు 3 కిలోలు పెరిగిందంటేనే గొప్ప. అది పెరగడం అది కానే కాదు. వీళ్ళు ఎట్లా చెప్తారంటే నేను ఛాలెంజ్ చేస్తా అంటాడు వాడు, ఇట్లాంటి ఎవడు పెట్టుకుంటాడు వాళ్ళతో ఎవరు ఆర్గ్యూ చేయలేము. వాళ్ళు ఏం చెప్తారు, నా దగ్గర టీఎంఆర్ ఇది ఉంది, ఈ టీఎంఆర్ తింటే ఇది వస్తుంది, లేకపోతే ఫ్యాట్నెస్ తింటే ఇది వస్తుంది, నా దగ్గర ప్రతిదీ కమర్షియల్. ఒక్కరు కూడా బ్రీడర్ చూపియంగా నేను చూడలే. బ్రీడర్ నేను చేసిన ఇగో ఇన్ని పిల్లలు వచ్చినాయి, ఇగో ఈ తల్లులు సాదిన ఇన్ని ఇవి చేసిన అని ఒక్క యూట్యూబర్ మీరు చూడండి ఎక్కడ కూడా ఉండదు. ఫార్మర్ ఉంటాడు బ్రీడర్, కానీ పొట్టేలు పెంపకందారులు రోజు వీడియోలు నేను 2 లక్షలు సంపాదించిన, నేను 3 లక్షలు సంపాదించిన, ఇదే ముచ్చట తప్ప రైతులను మోసం చేస్తున్నారు ఒక విధంగా. ఎందుకంటే పాపం చాలా మంది ఏంటంటే బయట పోయి ఎక్కడో హైదరాబాద్లో పోయి 50,000కు 30,000కు చేసే బదులు 4 పొట్టేళ్ళు పెట్టుకుంటే ₹1,00,000 వస్తాయని చెప్పేసి దిగడము. దాంట్లో పొట్టేళ్ళు అంటే అంత ఈజీ కాదు. అది 4 నెలలకు 5 నెలలకు తీసుకుపోతే ఓకే. కొన్ని సార్లు ఏమైంది, ఇక్కడ వాళ్ళు సిక్కు వస్తాయి, వాళ్ళు తెచ్చిన 50 ఇట్లా 7-8 చనిపోయినాయి అనుకో, వాళ్ళు పెద్ద లాస్లే ఉంటారు. అవన్నీ చెప్పరు. చెప్పకుండా వీళ్ళు ఎంతసేపు దీంతో ఇంత అమ్మితే ఇంత వచ్చింది ఇంత. ఇప్పుడు ఎన్ఎల్ఎం స్కీమ్ కూడా చాలామంది మన వాళ్ళు ఏంది పేపర్ మీద చూసుకొని
8 నెలలకు ఒక ఈత ఇంతది, 2 సంవత్సరాల్లో 3+ అవుతాయి. అంటే ఒక 500 గొర్రెలు తీసుకుంటే 1500 పిల్లలు వస్తాయి 2 సంవత్సరాల్లో. ఒక్కొక్కటి 10,000కి అమ్ముకుంటే మనకు 1,50,00,000 వస్తుంది. ఇట్లా లెక్కలేసి అబ్బా ఇక మొత్తం అసలు నెలకు ఇంత వస్తుంది కానీ ఎవ్వరు కూడా ఇది సాధ్యమయ్యే పని కాదు. అదంతా కూడా బయట పేపర్ మీద వర్క్, ఫీల్డ్కి వచ్చేసరికి ఇవాళ వాళ్ళు ఇచ్చే పైసలు మనకు సరిపోవు. ఇలా 50 లక్షల రూపాయలు వాళ్ళు ఇస్తురని ఆశతో దిగితే మనకు సరిపోయే పరిస్థితి లేదు. ఇలా 1,50,00,000 అవుతుంది ఈ ప్రాజెక్ట్ ఒకవేళ వాళ్ళు ఇచ్చిన దానికి మనం చేస్తే. ఇవాళ ఒక్కొక్క యానిమల్ వాళ్ళు ఇచ్చేది 10,000 రూపాయలు లెక్కమ్మడి, కానీ మనకు 15,000 రూపాయలకు లేనిది యానిమల్ రాదు బ్రీడర్కు. ఇవాళ అదే 75 లక్షలు అవుతుంది. ఒకవేళ వీళ్ళు ఎలివేటెడ్ షెడ్ వేస్తే 650 రూపాయలు పర్ సెఫ్టీ రేట్ అవుతుంది. 600 నుంచి 650. నీకు 10,000 9,000 సెఫ్టీ అయితే కంపల్సరీ వేయాలి. తర్వాత వర్కర్ అది ఒక 50 లక్షలు. తర్వాత స్టాఫ్ క్వార్టర్స్ కానీ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ ప్రతి సంవత్సరము 20-25 లక్షల రూపాయలు మనం పెట్టుబడి పెట్టాలి. మెయింటెనెన్స్ లేనిది రాదు. నీకు 10 లక్షల రూపాయలు ఓన్లీ వర్కర్ శాలరీస్ అనుకోండి, మెయింటెనెన్స్ అనుకోండి. తర్వాత మీకు గడ్డి అనుకోండి. ఇప్పుడు మీరు చూసి గోడౌన్లలో దాదాపు 9-10 టన్నులు, అంటే ఒక్కొక్క 50 టన్నులు 60 టన్నులు తెప్పించినాం మేము. సంవత్సరం మొత్తానికి కావాలి అవి ఒట్టికి సంబంధించినవి. అవన్నీ పెంచాలన్నప్పుడు ఆటోమేటిక్గా మొదలు స్టాక్ చేసుకోవాలి. అవి ఒక 5-6 లక్షలు నెలకు మెడిసిన్ అనుకోండి, లేకపోతే ఇవన్నీ ఖర్చులు లెక్కేసుకుంటే మీరు జేబుల్ నుంచి 2 లక్షల రూపాయలు ఎవ్రీ మంత్ పేమెంట్ చేసేటట్టు అయితేనే దీంట్లోకి దిగాలి. తర్వాత ఇప్పుడు NLM స్కీమ్లో 40 లక్షల రూపాయలు లోన్ ఇస్తాడు. లోన్ ఇచ్చిన తర్వాత కొన్ని బ్యాంకుల వాళ్ళేమో 6 నెలలకు ఒకసారి కిస్తీ తీసుకుంటారు. కొన్ని బ్యాంకులు నెలకు కట్టమంటున్నారు. ఈ నెలకు కట్టాలంటే కట్టాలి. నువ్వు ఇంట్లో తెస్తావా ఇక్కడ తెస్తావా కట్టాలి. ఇట్లా దీంట్లో ఆ బాధ ఉంది. ఎంతసేపు మనకు ఏం కనిపిస్తుంది అంటే 50 లక్షలు కనిపిస్తుంది, మాఫ్ అంతే, అదే కనిపిస్తుంది. అది ఒక్కటే కనిపిస్తుంది. కాబట్టి సరే దీంట్లో ఒకటి ఏంటంటే కాన్సన్ట్రేషన్ పెట్టి దాని మీద మంచిగా చేసుకొని మంచిగా చేసుకోవాలనుకుంటే రావచ్చు. కానీ 50 లక్షలు చూసి వస్తే అది బరాబర్ అవుతుంది. సరే నేను చెప్పొచ్చు చెప్పవద్దు కానీ ఇప్పుడు NLM స్కీము చెప్పొద్దున్నా కాబట్టి NLM స్కీమ్లో ఆల్రెడీ ఇప్పుడు రెండోసారి 50 లక్షల సబ్సిడీ ఎత్తుకున్న వాళ్ళు సగం మంది కాదు 90% మంది సగం అమ్మేసారు. కారణం ఏంటంటే మెయింటైన్ చేయలేకపోతే. ఎలివేటెడ్ కాన్సెప్ట్ అన్నది అసలు మన దగ్గరదేనా? అది వాస్తవంగా ఎలివేటెడ్ షెడ్స్ అనేది యూరోప్ కంట్రీస్లో అక్కడ మంచు కురుస్తుంది. 1 నెల 2 నెలలు 3 నెలలు మంచు బయటికి పోయి అవుట్ గ్రేజింగ్ పోయే పరిస్థితి ఉండదు. అక్కడ ఉన్నటువంటి ఆ జీవాలకు వాళ్ళు లోపటేసేసి మేత వేసి పెడతారు. అయితే అక్కడ ఉన్నటువంటి దాని పరిస్థితులకు అక్కడ తయారైన విధానం అది. ఆ తర్వాత ఎక్కడైతే అటవీ ప్రాంతాలు ఉన్నటువంటి జీవాలు అటవీ ప్రాంతంలో పెంచుకొని అటవీ ప్రాంతం దగ్గరలో ఊర్లు ఉంటాయి. అక్కడేంది ఈ నక్కలు లేకపోతే ఈ తోడేళ్ళు చిరుతలు ఇవన్నిటితో ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఎలివేటెడ్ షెడ్ వేసి మొత్తం కూడా సీల్డ్ అనమాట. ఓ లాక్ వేసుకొని ఇంటికాడ ఉంటే ఓ సేఫ్టీ గురించి. ఇది తమిళనాడులో మన దగ్గర మన ఇండియాలో ఫస్ట్ తమిళనాడు ఏరియాలో ఈ ఎలివేటెడ్ షెడ్స్ వచ్చినాయి. దాని తదనంతరం ఏంటంటే మన వాళ్ళు చూసి ఇక్కడ దాంట్లో మన వాళ్ళకు ఇష్టపడ్డది ఏంటంటే ఈ ఎక్కడ వచ్చినా యూరిన్తోనే ప్రాబ్లం వస్తుంది. ఇది దీంట్లో ఉండదు కాబట్టి ఇది సక్సెస్ఫుల్గా రోగాలు రాకుండా కాపాడుతుంది అన్న ఉద్దేశంతో మన వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. అయితే మన దగ్గర రైతులకు ఉన్న పరిస్థితి ఏంటంటే ఇప్పుడు దీనికి ఇప్పుడు నేను వేసిన షెడ్లకు కానీ ఇక్కడ బయట రైతులకు ఉన్న సంబంధం రైతులు చిన్న ప్లేస్లో ఒక ఇప్పుడు మనకు 10 అంటే 10 గజాలు చూపిస్తాం మనం ఎసెప్టీ ఒక దానికి. అయితే రైతులు ఏముంటుంది దగ్గర పెడతారు ఒక మంద 50 చిన్న ప్లేస్లో. అది ఊర్లలోనే పెడతారు కాబట్టి ఎక్కడ ఊర్లో బయట వ్యవసాయ భూములలో పెట్టరు. వ్యవసాయ భూములలో ఎండాకాలం ఏం చేస్తారంటే తిప్పుకొస్తారు తప్ప ఊర్లలో ఏంది చిన్న ఇంటి దగ్గర కొద్దిగా పెడతారు. అక్కడ ఏమైందంటే అందులోనే మూత్రం పోసి అందులోనే చేసి అందులోనే వాసన వచ్చి అందులోనే ఇది వచ్చి అక్కడ మొటాలిటీ ప్రాబ్లం ఉంటుంది. అయితే మనం ఏంది బాగా ఎలివేటెడ్గా పెద్ద ఇప్పుడు మనము
ఒక్కొక్క దగ్గర 10 ఎస్ఎఫ్టీకి 20 ఎస్ఎఫ్టీ అడిషనల్గా బయట అట్లా ఒక యానిమల్కు బయట ఎక్సెస్ లోపల ఎక్సెస్ ఇచ్చినాం కాబట్టి మనకి ఎక్కడ కూడా ఫ్రీగా ఉన్నాయి. ఇప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు కొద్దిగా 1-2 రోజులు ముసురు పెడితే ఆ ముసురు పెట్టినప్పుడు కొద్దిగా జాగ్రత్త పడాలి. బయటకు పోయే పరిస్థితి ఉండలేదు అనుకోండి, ఉండనప్పుడు ఏంటంటే మనం దాన్ని ఒక కంపార్ట్మెంట్ లెక్క ఒక కంపార్ట్మెంట్ ఇంకో కంపార్ట్మెంట్ షిఫ్ట్ చేసుకోవాలి. కొద్దిగా ఫ్యాన్లతోనూ కొద్దిగా మెయింటెనెన్స్ ఆ 2-3 రోజులు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా పడితే సరిపోతుంది. మిగతా టైంలో దాని గురించి ఆలోచన చేయవలసిన అవసరం లేదు. మాకు ఇంతవరకు అటువంటి ప్రాబ్లం రాలే. ఇప్పుడు నేను ఎలివేటెడ్ షెడ్ల వాళ్ళని కూడా అడిగిన, మరి మాకు ఇట్లా ప్రాబ్లం అనుకుంటా మీకేమనంటే ఎక్కడ మాకు కూడా అదే ప్రాబ్లం ఉంది, ఆ అమోనియా పీల్చి ఊపిరితిత్తులకు వచ్చే ప్రాబ్లం, స్మెల్ వస్తుంది అంటే కొంత మేరకు ఉండొచ్చు. కానీ ఇప్పుడు మేము మట్టి వేసినాము, ఈ మట్టిలో కూడా లోపలికి ఇంకిపోతుంది. అంతకంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయినప్పుడే వాసన వస్తుంది మట్టిలో ఎక్కువ అయితే, లేకపోతే అసలు ఆ వాసన కూడా రాదు. ఇప్పుడు దాని మీద ఏంటంటే కింద పడిపోతుంది, పడంగా దాని మీద ఉన్న ట్రే మీద ఉన్నది ఏమైనా వాసన వస్తుంది, ఆరదు. అవును, అంటే దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సరే, నేను ఫీల్ అయిన దాంట్లో నాకున్న పరిజ్ఞానంతో నేను దీన్ని ఎంచుకున్నా. ఖర్చు పరంగా చూసినప్పుడు అది ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు 2 విషయాలు అక్కడ. ఇది మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు మాది రోజు కంప్లీట్ పొద్దున్నే ఉడవాలి. అక్కడ ఒక రోజు ఉడవకుండా నడుస్తుంది, 2 రోజులు ఉడవకుండా నడుస్తుంది. అదొక అడ్వాంటేజ్ వాళ్ళకి. అంటే వీటికి ఫీడింగ్ ఏం వాడుతారా? ఇప్పుడు మేము పొద్దున పూట మన దానా ఉంటుంది, నైట్ నానబెడతాం, నానబెట్టి పొద్దున పూట దానా వేస్తాం. ఒక్కొక్క దానికి 100-150 గ్రాములు ఇచ్చిన తర్వాత మళ్ళీ పచ్చిగడ్డి ఉంటుంది పొద్దున పచ్చిగడ్డి, సూపర్ నేపియర్ తర్వాత మన దగ్గర ఏది శనగది పొట్టు ఉంటుంది, తర్వాత సోయాబీన్ పొట్టు ఉన్నది, కంది పొట్టు ఉన్నది. ఈ పొట్టులన్నీ ఏదో ఒక పొట్టు ఒకటి ఒక 30% అట్లా డ్రై మిక్స్ చేసి పొద్దున డ్రై 2 ఒకసారి ఇక్కడనే మిషన్ దగ్గరనే కలిపి 2 వేసేస్తాం. వేసిన తర్వాత బయటికి పోతాయి, అన్ని బయటకు పోతాయి, బయటకు పోయి ఒక 2-3 అవర్స్ 3 అవర్స్ పోతాయి. మామూలు టైంలో అయితేనేమో 11 to 2, ఇప్పుడు ఎండాకాలం అయితే 10 to 1 బయటకు పోయి వచ్చేస్తాయి. మాకు ఒక 30 acres తీసుకున్నాము, ఆ 30 acres దాంట్లోనే పోతే ఆడ ఉండని లేకపోతే ఇంకా అంతవరకు అట్లా తిరిగి వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత మళ్ళీ 3 o'clock మళ్ళీ పచ్చిమేత ప్లస్ ఒట్టి మేత 2 కలిపి మిక్స్ చేసి మళ్ళీ వేస్తాం. సో మీరు ఒట్టి మేత కలపకుండా పచ్చిది వేయట్లేరు, ఇక ఖచ్చితంగా అది కలుపుతున్నారు, పొట్టు కలుపుతున్నారు, అది పిట్టు అంటాం కదా, డ్రై మ్యాటర్ ఉండాలి, డ్రై మ్యాటర్ ఉండాలి, లేకపోతే అది అరగదు, దానికి అరగదు. ఓకే, ఫైబర్. సో అంటే మీరు గమనించింది ఈ 2 ఏళ్లలో అంటే ఎలాంటి జబ్బులు వస్తున్నాయన్న వీటికి? ఇప్పుడు నేను అంటే నాకు కొద్దిగా గొర్రెల అనుభవం ఉన్నప్పుడు కూడా దెబ్బతిన్నాను నేను కూడా. రాగానే ఎక్కడ ఏమైంది, నేను కొనుక్కొచ్చిన మందలో డివార్మింగ్ ఉంటుంది, డివార్మింగ్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు మనం 50 కొనుక్కొచ్చినాం, మళ్ళీ ఒక 20 కొనుక్కొచ్చినాం, ఇట్లా మిక్సింగ్లో మళ్ళీ డివార్మింగ్ టైంలో తప్పి పిల్లలు కానీ ఇట్లా చాలా చనిపోయినాయి. చనిపోయిన తర్వాత ఎప్పుడైతే దాన్ని ఆపి మళ్ళీ నా షెడ్యూల్కు మొదలు పెట్టినాక నా షెడ్యూల్ వచ్చినాక ఇంకా ఆగినాయి. లేకపోతే అది చేస్తాము, చేసినా కానీ ఏమైందంటే పిల్ల పుడుతుంది, ఒకటి కొత్తది కొనుక్కొస్తాం, ఇది మిక్సింగ్ అయితే దీనికి డివార్మింగ్ కొన్నిటికి చేయక కొన్నిటికి చేసి అంతా కొంత ఇబ్బంది అయింది. తర్వాత అక్కడి నుంచి వచ్చిన పిల్లలు కానీ అక్కడి నుంచి వచ్చిన తల్లులు కానీ అది సిక్ ఉండొచ్చు, మనకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చేసే పని ఏంటంటే మంచిగా క్లీన్ చేసుకుంటాము, అవన్నీ చేసుకొని డివార్మింగ్ చేయడం, అంతకు తప్ప వేరేది లేదు.
అవి అవి దాంట్లో మంచిగా ఉంటాయి, లేకపోతే ఏదైనా సిక్కుండి అంతకుముందే ఉన్నా కానీ పోతుంది. ఇక బయట కొనుక్కొచ్చింది రైతుల దగ్గర ఉన్నప్పుడు అయితేనేమో కొద్దిగా న్యాయంగా వస్తాయి. నమ్మకంగా వస్తాయి. ఇక సంత నుంచి వచ్చినాయి మనం చెప్పలేము, చెప్పలేము, గ్యారెంటీ లేదు. గ్యారంటీ ఉండదు. ఓకే. ఇక రైతు అంటే పాపం అట్లా చేయరు, ఉమ్. ఏదైనా ఉంటే చెప్తారు, సాధ్యమైనంత వరకు ఉమ్. చెప్తారు కూడా. కొద్దిగా అది వీక్ ఉన్నది మీరు రైతుల దగ్గర తెస్తారా? ఇంకా ఫస్ట్ తెచ్చినాక తర్వాత నేను రైతుల దగ్గర ఇక డైరెక్ట్ ఎక్కడ కూడా పర్చేజ్ చేయలే, సంతలకు పోట్లేదు. పోలే మంద దగ్గరికి పోయి మంద దగ్గర పోయి ఊర్లలో మంద కొనుక్కొచ్చుకోవడం. ఓకే. దాంట్లో మనకు ఇప్పుడు ఏమైందంటే రైతు కూడా ఇక్కడ ఒక ప్రాబ్లం ఏముంటుంది అంటే ఉమ్. 150 గొర్రెలు ఉంటే 150 అమ్ముతా అంటాడు. అవును. దాంట్లో మంచివి ఉంటాయి, చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి, అన్నీ ఉంటాయి. మిక్స్డ్ తెచ్చుకో. ఇక మిక్స్డ్ తెచ్చుకొని దాంట్లో మనకు అవసరం ఉన్నవి ఉంచుకోవాలా, ఓకే. మిగతా మనం సేల్ చేసుకోవాలి. అట్లా చేసినండి నేను. ఇక చేసి అట్లా కొంత లాస్ కూడా అవుతాం. సో అంటే ఈ పీపీఆర్, బ్లూ టంగ్ అవన్నీ మామూలుగా షెడ్యూల్. అది మాకు డాక్టర్ ఉన్నాడు ఇక్కడ, వాళ్ళు వస్తారు ఎవ్రీ షెడ్యూల్ ప్రకారం అవన్నీ చేసేస్తాం. దానికి ఏం ప్రాబ్లం లేదు. అవి ఏది అయినా కానీ ఒక్కటి మాత్రం ఏంటంటే జనరల్గా ఎవ్రీ మంత్ ఫీకల్ శాంపిల్ పంపాలి. వాళ్ళు చేసి చెప్తారు దాంట్లో ఏమైనా వామ్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా ప్రాబ్లం ఉందా, ఉన్నది. దాన్ని బట్టి మనం మెడిసిన్ తీసుకోవాలి. కాకపోతే మెడికల్ షాప్ మా దగ్గర ఎప్పుడు ఉంటుంది, ఉన్నాయి కాబట్టి ఉంటాయి. ఇప్పుడు మెడికల్గా మనం పెడతా ఉంటే పెట్టవచ్చు పైసలు అవి, కానీ మెడికల్గా తక్కువ చేసుకోవాలి. వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు మనం ప్రికాషనరీ ఒకటి ఉంటుంది. ఇక్కడ మన దగ్గర ఉన్న పరిస్థితి ఏంటంటే ఎక్కడ కూడా దానికి ఏమైందని చెప్పే పరిస్థితి లేదు. ఏ డాక్టర్ కూడా డయాగ్నోసిస్ లేదు. చెప్తారు వెటర్నరీ డాక్టర్లు, సీనియర్ డాక్టర్లు అడిగితే దాని లక్షణాలు బట్టి ఇది ఉండొచ్చు గెస్ చేసి తప్ప డయాగ్నోస్ లేదు. ఇప్పుడు మనకు ఇంత పెద్ద నల్గొండ జిల్లాకు ఒకటే అది ఓన్లీ ఫీకల్ శాంపుల్ తప్ప నీ బ్లడ్ శాంపుల్ చేసేటోడు లేడు, ఏది లేదు. నేను అదే అడిగి ఉంటే కనీసం ఒకటి ఇప్పుడు 50 లక్షల రూపాయలు లోన్ ఇచ్చి సబ్సిడీ పెట్టించి ఒక్కటి కూడా ఇక్కడ నీకు కనీసం ఆడ పోతే ఏమైంది గొర్రెకు చెప్పడానికి కూడా చెప్పాలి కదా, ఏం లేదు. డాక్టర్ కూడా గెస్ చేసుడే. ఇప్పుడు మనం సార్ ఇట్లా ఉన్నది అని డాక్టర్కి ఫోన్ చేయగానే ఇది చేయండి, తగ్గలే ఇది వాడండి, అంతే. తప్ప ఇది పక్కా ఇది ఉన్నది అని డయాగ్నోస్ చేసి చెప్పే పరిస్థితి వ్యవస్థ లేదు. కాబట్టి ఆ వ్యవస్థ రావాలి. ఏ జిల్లాలో లేదు అసలు. ఆ డయాగ్నోస్ పరిస్థితి వస్తే తప్ప ఇప్పుడు ఇన్ని ఎన్ఎల్ఎంలు ఇచ్చారు, ఇవన్నిటిని కాపాడుకోవాలంటే నిజంగా కూడా ప్రభుత్వం ఇచ్చింది మంచి ఉద్దేశంతో ఇస్తున్నది దాన్ని రైతును. కానీ మరి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఎన్ఎల్ఎం స్కీమ్లో పెట్టిన వాళ్ళు దాదాపు చాలా మంది మనం వద్దు, వాళ్ళ కష్టాలు నష్టాలు చూసే వాళ్ళు పోతున్నారు. ఎందుకంటే ఒక్క పైసలు ఒక 50 లక్షలు అనుకుంటారు, కానీ 50 లక్షలు ఈ చేతికేమి రావు, అందులోనే పోతాయి. ఈ చనిపోవడమో లేకపోతే సరిగ్గా మనకు తెలియకనో. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ స్కీమ్లో నాకు అనిపించింది అంటే దీంట్లో బ్యాక్లాగ్ ఏంటంటే అది అంతా ఆన్లైన్ సిస్టమ్. దాని గురించి పర్టికులర్గా ఒక సిస్టమ్ ఇది ఇట్లా చేయాలి, దీనికి ఇది ఉంటుంది అని చెప్పేటోళ్ళు కూడా లేదు, అసలు వీళ్ళకి కూడా తెలియదు. మనం చేసుకోవాలి. మన ఏడీలు వీళ్ళు ఏదైనా ఉంటే సాయం చేస్తారు వాళ్ళు, కానీ వాళ్ళకు కూడా పర్టికులర్గా ఇది ఇట్లా ఉండాలి, ఇది చేయాలి, అది వాళ్ళకు కూడా ఫుల్ ట్రైనింగ్. అసలు వాస్తవంగా స్కీమ్ పెట్టినప్పుడు వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి దానికి కనీసం ఏదైనా చేస్తే బాగుండే. ఇచ్చేది పాపం అంత బాగా ఆలోచన మంచిది, కానీ ఇంప్లిమెంటేషన్లో ఇబ్బంది అవుతుంది. అదొకటి ఉన్నది. తర్వాత ఇప్పుడు నీకు 10-15 ఎకరాలు ఇప్పుడు మేము గడ్డి పెడితేనే సరిపోతుంది. అంటే 15 ఎకర్స్ నీళ్ళున్న కావాలా, తిరగడానికి 20-30 ఎకరాలు కావాలా. ఇప్పుడు అందరు పాపం ఏంటంటే ఈ స్టాల్ ఫీడింగ్ అనుకుని వచ్చేసారు. ఇప్పుడు స్టాల్ ఫీడింగ్ లేదు, స్టాల్ ఫీడింగ్ బయటకు పోయి కంపల్సరీ రాకుంటే యానిమల్
పరిస్థితులు బాగాలే, ఖచ్చితంగా తిరగాల్సిందే. ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఈ మొటాలిటీని తట్టుకోలేక తీసేస్తారు. ఇది దీనికి ఆల్టర్నేటివ్ చూడాలి అసలు. నేను ఎందుకంటున్నా అంటే మీకు కావాలంటే నేను తర్వాత ఆఫ్ ది రికార్డ్ చెప్తాను, మీరు చూసిరండి, అప్పుడు తెలుస్తుంది మీకు. మాట్లాడవచ్చు కూడా. వాళ్ళ తప్పు నేను ఏమంటున్నా, వాళ్ళని తప్పు పడతలేను, రైతుని తప్పు పడదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఇంకొకటి ఏంటంటే ఈ 50 లక్షలు తీసుకొని చేసుకోవడానికి కాదు, ఆ రైతుకు సంబంధించి ఇంకొక ₹1 కోటి ఉంటాయి దాంట్లో. ₹1 కోటి అడిషనల్గా పెడితేనే ఇప్పుడు వీళ్ళు ఇచ్చేది ₹1 కోటి అంటారు కదా, ₹1.5 కోటికి ₹1 కూడా తక్కువ కాదు. ₹1.5 ఒక్క సింగిల్ పైసా కూడా తక్కువ అయ్యే పరిస్థితి లేదు. వాళ్ళు దిగే వాళ్ళు కూడా ఇవాళ ఎవరైతే కొత్త వాళ్ళు దిగాలనుకుంటే మాత్రం మీరు ఎక్కడ సంపాదిస్తారు అనేది అనవసరం సంబంధం. దీంట్లో పెట్టుబడి పెట్టాలి. ఇక్కడ పెట్టి మీరు మంచిగా చేసుకుంటే ఒక 2 సంవత్సరాల తర్వాత అప్పుడు మనకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆవులు ఎందుకు అంటే పిల్లలు తల్లులు పిల్లలు పాలు ఇవ్వవు, కొన్ని మరగవు, తర్వాత కొన్ని ఏమో ఫస్ట్ ఈనే ఉంటాయి, వాటికి పాలు రావు, వాటికి పాలు తాపియాలి డైరెక్ట్ మేము పాలు తాపిస్తాం. అయితే మేము ఇది కూడా పాలది ప్యాకెట్లు కూడా అంటే ఆవు పాలు అయితే మంచిది కాబట్టి ఆవు పాలు తాపుతాం. దీనికి పౌడర్ కూడా దొరుకుతుంది, ₹40 కిలో లెక్క దొరుకుతుంది. అయితే లీటర్కు ₹40 పడుతుంది. అయితే అది ఏమైందంటే మోషన్ అవుతుంది, దాంతో పిల్లలు మోషన్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి అది బంద్ చేసి ఆవులు కొనుక్కొచ్చి పెట్టుకున్నాం. అంతే, తప్పదు. మీరు ఒక దాన్ని నడపాలన్నప్పుడు దాన్ని అంతే అన్ని అవసరం. ఇప్పుడు మీకు రోజు మాది ఎంత ఒక టైంలో అయితే రోజు 25 లీటర్లు 30 లీటర్లు తాపేది పాలు పడతాయి పిల్లలకు. సో నా 2 సంవత్సరాలు మీరు స్టార్ట్ చేసి దాదాపు దగ్గర 2 సంవత్సరాలు, ఇప్పుడు ప్రస్తుతం మనకు 650 ఉన్నాయి. అంటే మధ్యలో కొన్ని బ్యాచెస్ అమ్మి ఉంటారు కదా, అంటే రెవెన్యూ ఖర్చులు చెప్పారు మీరు, రెవెన్యూ పరంగా మీకు ఏమైనా ప్రోత్సాహం? రెవెన్యూ పరంగా అంటే ఇప్పుడు ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు మాకు కూడా పిల్లలు అమ్ముకుంటే వస్తాయి కానీ మొటాలిటీ ఎక్కువైంది మాకు పోయినసారి. పిల్లలది కానీ మొటాలిటీ ఎక్కువైంది పిల్లలు. ఇక అది కంట్రోల్కి వస్తున్నాము. నేనైతే బ్రేక్ ఈవెన్కు దగ్గరకు వచ్చినాం, బ్రేక్ ఈవెన్కి అయితే వచ్చినాము. ఇక లాభాలు ముచ్చట తర్వాత. ముందు పెట్టిన పెట్టుబడి ఎల్లుడు కాదు, ఎక్స్పెండిచర్ మీట్ అయితే చాలు. రెవెన్యూ ఈక్వల్ అయితే పడదు. అది ఇంకా అక్కడ రాలే. పోయిన సంవత్సరము నాకు తెలిసి దాదాపు 6-7 లక్షలు మైనస్లు ఉన్నాం. మెయింటెనెన్స్ పాకెట్ నుంచి పెట్టింది. ఆడికి మనం పిల్లలు అమ్మినా కానీ అవి అమ్మినా కానీ రాలేదు. ఇంకా ఈసారి చూడాలి మరి. సో మీరు ఇంకా లాభాల్లోకి రాలేదు, మెయింటెనెన్స్ కు దగ్గరకు వచ్చారు. మెయింటెనెన్స్ నేను ఈ సంవత్సరం అనుకుంటున్నా, ఎందుకంటే దానికి ఇప్పుడు మా 20-25 లక్షలు పెట్టుబడి అయితే 20-25 లక్షల పెట్టుబడికి సరిపోను మనకు కనిపిస్తుంది పిల్లలు ఇవి మనకు వచ్చేసరికి. ఎందుకంటే ఇప్పుడు మాకు జీతాలు కానీ అన్ని అడ్వాన్స్లే, మళ్ళీ ఇచ్చేది ఏముండదు కాబట్టి ఒకసారి ఇచ్చేసుకోవాల్సిందే. అన్నీ ఒకటేసారి ఇవ్వాల్సిందే, ముందు ఇవ్వాల్సిందే. అడ్వాన్స్ 1 ఇయర్ శాలరీస్ అన్నీ అడ్వాన్స్లే కాబట్టి ఒకసారి అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చే పిల్లలు కూడా ఇవి ఈ సంవత్సరానికి ఉగాది లెక్క, ఉగాది నుంచి లెక్క. సో ఇంత పెద్ద మొత్తంలో కాకుండా, అంటే ఇంత పెద్ద మొత్తంలో పెట్టాలంటే మీరు చెప్పినట్టు 1.5 కోటి కావాలి. ఎవరన్నా చిన్న రైతులు మెయిన్గా 100, 50, 150 ఇట్లా గొర్రెలు పెట్టుకొని పెంచుకోవాలనుకుంటే మీ అనుభవంతో మీరు ఇచ్చే సలహా ఏంటి? వాళ్ళు 100% వాళ్ళు సొంతంగా చేసుకుంటే మంచి బిజినెస్ ఇది. ఎందుకంటే బంగారం ఉన్నట్టే ఇంట్లో. ఇలా పొద్దున మార్కెట్ పోతే అమ్ముకోవచ్చు, 10,000-12,000 అమ్ముకొని రావచ్చు. ఇది పోదు అనేది కాదు. కాకపోతే ఏంటంటే మొటాలిటీ చూసుకోవాలి, దీని మీద అవగాహన కావాలి. ఇంకొకటి ఏంటంటే మీకు అసలుది మర్చిపోయినాం. ఇప్పుడు మేమేమో ఇంత ఖర్చు పెట్టి నీకు దానా వేసి ఇంకేదో వేసి ఏదో వేసి మేము ఎంత
ఒక ఎత్తు. మా కాంపిటీటర్ ఎవరు మార్కెట్లో సహజ సిద్ధంగా పెంచి వృత్తికారులు ఉంటారు, వాళ్ళు వస్తారు మార్కెట్లో, వాళ్ళు అమ్మే రేటుకు మేము అమ్మాలి. వాళ్ళు తక్కువ అమ్మగలుగుతారు. వాళ్ళు పోయి ఓన్లీ అవుట్ గ్రేజింగ్లో ఎట్లా తిప్పుకొని వస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. సరే కొద్దిగా ఉన్నా వాళ్ళ సొంత కుటుంబం మ్యాన్ పవర్ ఉపయోగించేది, మ్యాన్ పవర్ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ దానికి లెక్క, సరే వాళ్ళ లెక్కలకు వాళ్ళకు మంచి. ఇప్పుడు నేను వాళ్ళ రేటుకే అమ్మాలి అంటే నేను ఏ విధంగా మెయింటైన్ చేస్తే వాళ్ళ రేటుకు రీచ్ కాగలుగుతా. ఇప్పుడు నేను ఏదో బంగారం పెట్టి పెంచిన అంటే ఆ రేట్ ఇయర్గా మార్కెట్లో ఏది నడుస్తుందో అదే కొంటారు. కాబట్టి నా కాంపిటీటర్ ఎవరు అంతే, గొర్రెల కాపర్లు. వాళ్ళకు ధీటుగా నేను ఆ రేటు తగ్గించుకొని అంతవల్ల మెయింటైన్ చేసి అది చేయాలి. సో చెప్పారు అదే అంటే నేను చిన్న రైతుల గురించి అడిగిన. ఇప్పుడు చిన్న రైతులు కంపల్సరీ మంచిగా ఉంటుంది, పొట్టేలు పిల్లలు పెంచేటోళ్ళు కూడా పెంచుకోవచ్చు, మంచిగా ఉంటుంది. కానీ దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి, లేకపోతే పోతాయి. ఇవాళ పొద్దున చూసి రేపు పొద్దున చూసే వరకు పోతాయి, వ్యవస్థ మారిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా పెంచుకొని చేసుకుంటే ఏదైనా మంచిగానే ఉంటుంది. తర్వాత ఎన్ఎల్ఎం స్కీమ్లో కూడా 100 దగ్గర నుంచి ఇస్తున్నారు, 100, 200, 300, 400, 500. కాకపోతే అందరూ 500కే పోతారు, ఎందుకంటే 50 లక్షలు అనేది ఫిగర్ కనిపిస్తుంది. తర్వాత ఎన్ఎల్ఎం స్కీమ్ది ఈ 50 lakhs కూడా మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు మనం బాండ్ ఇవ్వాలి, బాండ్ రాసి ఇవ్వాలి, మిస్యూజ్ చేయకుండా, గ్యారంటీ బాండ్. సో మొత్తంగా అన్న అంటే గొర్రెల పెంపకందారులకు సంబంధించి అంటే ప్రభుత్వం వైపు నుంచి ఏం చేస్తే వీళ్ళకి, నాకైతే తెలిసి ఇప్పటి వరకు మనం ఎన్ఎల్ఎం స్కీమ్ అయితే మంచి స్కీమ్, అది చాలా మంచి స్కీము. న్యాయంగా పెంచుకుంటే వాళ్ళు కానీ లేకపోతే ఔత్సాహవంతులు కానీ నా అటువంటి, ఎందుకంటే నేను వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ కాబట్టి నాకు మొదటి నుంచి నేను ఆవులతో డైరీ నడిపిన, నేను గొర్రెలు అంతకుముందు కూడా డైరీ ఉంది నాకు, గొర్రెలు ఉన్నాయి కాబట్టి నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను వచ్చిన. అట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారు, ప్లస్ కొంతమంది యువకులు కూడా వేరే ఎక్కడనో పోయి చేసుకునే బదులు చేసుకుందామంటే మంచి బిజినెస్ ఇది. కాకపోతే కాన్సన్ట్రేషన్ పెట్టాలి, చేసుకోవాలి. ఒకటే థింకింగ్ ఏంటంటే నేను దీన్ని సాధిస్తా అనే విధంగా కాన్సెప్ట్తో రావాలి తప్ప ఏదో నేను పెడితే ఇట్లా అవుతా అట్లా అవుతా తెల్లారితే అదైతే అంటే కాదు. అది ప్రభుత్వము ఇవాళ నాకు తెలిసి దీనికి సంబంధించిన డయల్ మొత్తం కూడా మెడికల్గా సంబంధించి ఏం జరిగింది, అసలు మనకు ఒక దానికి ఏదైనా డిసీజ్ వస్తే ఈ డిసీజ్ వల్ల దీనికి ఇబ్బంది అయింది, ఈ మందులు వాడండి అని చెప్పే పరిస్థితి లేదు, వ్యవస్థ కావాలి. ఇప్పుడు ఉన్నారు, ఆఫీసర్లు ఉన్నారు, అందరు ఉన్నారు, హాస్పిటల్ ఉంది, ఎవ్రీథింగ్ ఉన్నది, కానీ దానికి అసలు డయాగ్నోస్ చేసే పరిస్థితి లేదు. ఏం ఇప్పుడు ఒక ఫీకల్ శాంపుల్ తప్ప ఇంకో పరిస్థితి లేదు. ఇప్పుడు ఏమైనా మనం తీసుకుపోయి చేసి చెప్తారు, లేదు వాళ్ళు సజెషన్ చేస్తారు, పలాన్ని వాడమంటారు, ఇంకేదైనా ఉంటే చెప్తారు, కానీ అది పక్కా ఇదే అని చెప్పే పరిస్థితి వాళ్ళకు కూడా లేదు. వాళ్ళకు ఏం తెలుస్తుంది, వాళ్ళు కూడా ఏం టెస్ట్ చేయలేరు కదా, వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ అది వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ కానీ అవన్నీ ఉంటే అవన్నీ చేసి చెప్తే ప్రయత్నం జరగాలి. ఎందుకంటే ఇంతమందికి ఇస్తున్నాం మనం, టాప్ పోయాల ఏది ఇండియాలో టాప్ మోస్ట్ వచ్చేది అంతా తెలంగాణలో. ఆ తెలంగాణలో టాప్ మోస్ట్ నల్గొండ ఎన్ఎల్ఎంలో. ఇన్ని ఫార్మ్స్ ఎక్కడ రాలేదు. ఓకేనా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గొర్రెల పెంపకానికి సంబంధించి మీకున్న అనుభవం మేరకు రైతులకు సలహాలు ఇచ్చినందుకు భూమిపుత్ర తరపున ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే.